గుంటూరు జిల్లాలో వరద ప్రభావం ఇంకా తగ్గలేదు. వరదల కారణంగా వేమూరు మండలం ఇంటూరు సమీపంలో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. 4 రోజుల నుంచి వరద నీరు పొలాల్లో నిలిచిపోవడంతో పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేమూరు మండలంలో నీట మునిగిన పంటల వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ, యామిని, ఏదైతే గత 10 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన కృష్ణా వరద కారణంగా కానివ్వండి, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి లంక గ్రామాల్లో ఉన్నటువంటి పొలాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్నాయి. లంక గ్రామ వాసులు మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే కనపడుతూ ఉంది. మనం ఇక్కడ వేమూరుకి సంబంధించి వేమూరుకి సంబంధించినటువంటి ఇంటూరు గ్రామం దగ్గర ఉన్నాము. ఇంటూరు గ్రామం దగ్గర పొలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. ఆ పొలాలను కనుక మనం చూసినట్టయితే మాత్రం పూర్తిగా కూడా చెరువులు తలపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ నాట్లు వేయటం కూడా జరిగింది, నాట్లు వేసినటువంటి ఒక 5 రోజుల తర్వాత ఉన్నటువంటి భారీగా వర్షాలు పడటం, ఆ తర్వాత ఇక కృష్ణాకి వరద రావడంతో ఆ పోటెత్తినటువంటి ఏదైతే ఈ కాలువల నుంచి పోటెత్తినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ఈ పొలాల పైన పడటంతో అక్కడ ఉన్నటువంటి పొలాలన్నీ కూడా జలమయ్యాయి. మనం కనుక ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్ కనుక చూసినట్టయితే మాత్రం ఇది ఒక సముద్రంలాగా, ఒక నదిలాగా కనపడుతూ ఉంది. ఇక్కడ ఏదైతే పంటను వేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా సొంత పొలాలు ఉండి వ్యవసాయం చేస్తున్నటువంటి ఈ పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవు. కేవలం కౌలు రైతులు మాత్రమే, గ్రామాల్లో ఉన్నటువంటి కౌలు రైతులు మాత్రమే పంటలు వేస్తూ ఉన్నారు. ఈ పంటలు వేసినటువంటి సందర్భంలో ఈ విధంగా కూడా వరద రావడంతో వాళ్ళైతే మాత్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతూ కన్నీళ్ల పరిమితమైనటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మనతో ఇదే విషయాన్ని మాట్లాడటానికి ఒక రైతు ఉన్నారు. ఆయన అసలు ఎంత పొలం వేశాడు, ఏంటి, అసలు ఎంత ఖర్చు అయింది అనేది తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఇక్కడ పొలం వేశారు, మీరు ఎన్ని ఎకరాల పొలం వేశారు? 10 ఎకరాలు వేసాం. 10 ఎకరాలు వేసాం, అంతా మునిగిపోయింది. మామూలుగా మీరు కౌలు రైతా లేకపోతే మీ సొంత? కౌలు రైతు. ఎంత కౌలు? 30,000. ఏం జరిగిందండి? ఎన్నాళ్ళ క్రితం వేశారు? వారం అయింది. 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు అన్నీ అయిపోయినాయి, మునిగిపోయినాయి. ఇప్పుడు మీరు ఈ డబ్బులు బయట నుంచి తెచ్చుకొని ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటి? ప్రజెంట్ పరిస్థితి ఏందైంది? ఇప్పుడు ఏమని చేస్తామట ఉన్నాము. తర్వాత మరి ఏం చేయాలో మరి ఇక మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలా? ప్రభుత్వం ఆదుకోవాలి. అంటే ఇక్కడున్న రైతులైతే మాట్లాడలేనటువంటి పరిస్థితులు అయితే వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా కౌలు రైతులు. ఎకరం వచ్చేసి 30,000 రూపాయలకి కౌలుకు తీసుకున్నారు. కౌలుకు తీసుకొని తర్వాత కౌలు ముందుగానే చెల్లిస్తారు. ఎవరైతే భూ యజమాని ఉన్నారో ఆయనకి చెల్లించిన తర్వాత ఇక్కడ నాట్లు వేయటం జరిగింది. నాట్లు వేయడానికి ఎకరానికి 10,000 దాకా ఖర్చు అయిందని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజెంట్ వరదలు ఉధృతంగా వచ్చిన కారణంగా కూడా ఇక్కడ మొత్తం కూడా ఇక వరదార్పణం అయినటువంటి పరిస్థితి. ఇక ప్రభుత్వం ఆదుకుంటే తప్పించి మాకు మాత్రం వేరే గత్యంతరం లేదని ఇక్కడ ఉన్నటువంటి రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎక్కడ చూసినా కూడా. అంటే ఏదైతే ఈ లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో లంక గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న మనం అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ మునిగిపోయినటువంటి బొబ్బర్లంక ప్రాంతాన్ని చూసినప్పుడు అక్కడ కూడా ఉన్నటువంటి అరటి తోటలు కానీ, పసుపు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మునగ అలాగే ఈ తమలపాకు తోటలు కూడా పూర్తిగా కూడా వర్షం నీటిలో మునిగిపోయి పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. మొత్తం వరదార్పణం అయిపోయిన పరిస్థితి. నీటి పాలు కావడంతో రైతులైతే తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళు మాత్రం ప్రభుత్వం ఆదుకుంటే తప్పించి తాము అయితే మాత్రం తిరిగి వ్యవసాయం చేసేలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో చిక్కుకొని ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారు. ఎక్కడికక్కడ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఈ లంక గ్రామాలు ఉన్నాయో లంక గ్రామాల్లో పూర్తిగా కూడా రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. భూమిని నమ్మినటువంటి రైతు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా నష్టపోయారని చెబుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది.